గౌతు శిరీష మేడం, ఒక శబరి మేడం. ఇప్పుడు పార్టీలో చూస్తే జడ్ నడుస్తోంది. మనం మొన్ననే తమిళనాడులో చూసాం. ఇప్పుడు తెలుగుదేశానికి కావాల్సింది జడ్. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పిల్లల్ని కనండి కనండి అని చెప్తున్నారు. ఎందుకంటే కొత్త పిల్లల ఆశయాలు చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. కమిట్మెంట్తో కూడిన ప్రోగ్రెస్ లేకపోతే పార్టీలు నిలబడవు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. అంటే మన దేశం కూడా కాస్త కూస్తో డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడు ఒక అపూర్వమైన నగరాన్ని కట్టాలని అక్కడున్న తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి పెద్ద పెద్ద లీడర్స్ వరకు కూడా ట్రై చేస్తున్నారు. దీనికి మనందరి సహాయ సహకారాలు ఉండాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీదల బడుగు బలహీన వర్గాలని. ఇక్కడ ఒక విషయం మాత్రం ఇక్కడున్న కార్యకర్తలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కాంగ్రెస్ యొక్క నిరంకుశ పాలన నడుస్తూ ఉండేది. తెలుగువాడంటే మదరాసీస్ అనే మాట ఉండేది, తెలుగు వాళ్ళ పేర్లు తెలియదు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు అనే ఒక భాష వచ్చింది. ఈ రోజున మళ్ళా మన తెలుగు వాళ్ళని గర్వంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని నిర్మించుకునే పనిలో ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఇక్కడున్న ఈ కార్యకర్తల ద్వారా మన సహకారాన్ని అక్కడికి పంపించి అక్కడున్న వాళ్ళని కూడా బలోపేతం చేసి, మన పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి మనందరం కూడా